ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ఉద్దేశం వచ్చి గ్రామస్థాయి కమిటీని పూర్తి చేయాలి. అందుకే దానికోసం మన రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు అబ్జర్వర్లు కూడా పంపించారు, హర్షాన్ని అలాగే అజయ్ బాబుని. వీళ్ళిద్దరూ కూడా ఇన్ఛార్జ్ అందరితో కూడా, అధ్యక్షులతో కూడా, సీనియర్తో కూడా, అందరితో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. మీకు ఏంది ఇందాక చూస్తారు మీరు మాట్లాడినప్పుడు అప్పుడు అవ్వట్లేదండి, లేకపోతే ఇంకో కార్యక్రమం జరగలేదండి అన్నారు. ఆ విషయాన్ని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి మళ్ళీ పొలాంగ్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజే ఇష్యూ కానీ మన దృష్టికి వస్తే ఆ ఇష్యూని సాయంత్రం రాత్రి ఉదయం లోపల ఆ ఇష్యూ రిజాల్వ్ అయినట్లు దయచేసి చేయండి. లేదు ఇంకేదైనా ఇంకా మించిపోయి ఉంటే దయచేసి నా దృష్టిలో పెట్టండి, నేను మాట్లాడి దాన్ని ఇష్యూని క్లోజ్ చేస్తాను. అది ఆ రకంగా మనం చేసుకుని వెళ్దాం. ఎందుకంటే ఇదే కొత్తగా జరుగుతున్న కార్యక్రమం కాదు. ఎందుకంటే మనందరం రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాం. మన తండ్రుల దగ్గర నుంచి ఉన్నాం, తాతల దగ్గర నుంచి ఉన్నాం, అలాగే ఇప్పుడు మీరు ఉన్నారు, మీ తాలూకు పిల్లలు ఉన్నారు, అందరూ రాజకీయాల్లో ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా ఏ రాజకీయ పార్టీకైనా అవసరమైనది సంస్థాగతంగా నిర్మాణం అవసరం. అయితే ఎందుకు అవ్వలేదు ఇంతవరకు అంటే సరే అనివార్య కారణాలు, కానీ ఈసారి మాత్రం సంస్థాగతంగా సంస్థాపరంగా దీని అయిన తర్వాత ఇది అయిన తర్వాత మరి మెంబర్షిప్ డేట్ కూడా స్టార్ట్ అవుతుంది దయచేసి. కాబట్టి అన్నింటినీ కూడా మనం పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం చేస్తాం. మీకు అందరికీ కూడా ఇది చాలా అత్యవసరం మీద ఈ కార్యక్రమాన్ని ఇది చేసుకుని అయితే అప్పుడు ఒక శక్తి వస్తుంది. మనం ఏ పిలిపించినా ఏం మాట చెప్పినా అందరూ కూడా ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అనేది అందులో జరుగుతుంది. ఇన్వాల్వ్మెంట్ అవసరం. ఒక మనిషికి మనిషి, ఏ మనిషి ఎక్కువ కాదు, ఏ మనిషి తక్కువ కాదు, ఏ ఒక వ్యక్తి ఎక్కువ కాదు, ఏ ఒక వ్యక్తి తక్కువ కాదు. మనం అందరం సమానంగా ఎవరి స్థాయిలో వారి తాలూ విలువ, వారి తాలూ గౌరవం, వారికి ఉన్న రిప్యుటేషను వారికి ఉన్నాయి. కాబట్టి దయచేసి దాన్ని మనం అందరం కోఆర్డినేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బలంగా పార్టీ కూడా ఉంటుంది. సరే ఇవాళ అధికారం కోల్పోవచ్చు. అధికారం కోల్పోవడం అనేది మనకేం కొత్త కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అధికారం కోల్పోవడం కొత్త కాదు. ఎవరో కొత్తగా లాస్ట్ 5 సంవత్సరాలు కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కొద్దిగా కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. కానీ అంతకుముందు మనందరం కూడా ఇలా అధికారం పోవడం చూసాం, అధికారం రావడం చూసాం, కార్యక్రమాలు చూసాం మనందరం కూడా. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయవలసిన లేదు. దాన్ని ఎలా సాధించాలి, ఎలా మళ్ళీ అచీవ్ అవ్వాలి, ఏ రకంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలనేది మన దగ్గర ఉన్న ముందు తక్షణ కర్తవ్యం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు చేశాం కూడా. ఇంతకుముందు రాజకీయ పార్టీలో మనం అందరం ఉన్నప్పుడు ఆ కార్యక్రమం చేశాం కూడా. 14 ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓడిపోవడం గెలిచాం. 14 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు నేను పార్టీలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ 14లో ఓడిపోయింది. మళ్ళీ 19లో ఆ పార్టీని మళ్ళీ మనం గెలిపించుకున్నాం. సరే 24లో ఓడిపోయాం. మళ్ళీ 29లో మళ్ళీ వస్తాం. ఎందుకంటే రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. అలా వస్తుంది అని ఆ రాత్రి పగలు ఆటోమేటిక్గా మాత్రం రాజకీయాల్లో రాదు. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది, ఆటోమేటిక్గా రాజకీయాలు రాదు. దానికి తగ్గట్టు కృషి చేయాలి. దానికి తగ్గట్టు ఏ కారణాల వల్ల మనం ఓడిపోయామో, ఏ కారణం వల్ల మనం వచ్చి ప్రజలు ఎందుకు తిరస్కరించారో, పెట్లు మార్చడం వల్ల ఓడిపోయామా, లేదు ఓట్లలో చోరీ జరిగి ఓడిపోయామా, లేదు ప్రజలను మనల్ని చేత్కరించి కాదు ఈ పార్టీని కాదు ఆ పార్టీని గెలిపించుకుందాం ఒకసారి చూద్దామని మనల్ని ఓడించారా, ఏ కారణం ఓడించారో ఆ కారణాన్ని మనం కనుక్కొని ఆ కారణాన్ని మళ్ళీ దాన్ని అచీవ్ అయినప్పుడే మళ్ళీ మన అధికారంలో వస్తాం. అందరికీ ఎవరికి ఉన్న గౌరవం వాళ్ళకు ఉంటుంది. దయచేసి ఒక్కరు కూడా మీరు అధైర్యపడవద్దు అవ్వద్దు. అయితే పూర్వం రోజు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా తేడా ఉంది. ఇంతకుముందు గత 5 సంవత్సరాలకి, అంతకుముందు 5 సంవత్సరాలకి తేడాలు వచ్చినాయి. ఏదో రోజు టీవీలో నుంచి ఉదయం పేపర్ చూస్తే ఇగో దావాస్ వెళ్ళాము, లేదా ఎల్లుండి వెళ్తే ఇగో 99 వయసుకు వచ్చి మేము భూములు ఇచ్చాము, లేదా ఎల్లుండి వచ్చి ఇది ఇచ్చామంటే కాదు. సామాన్యుడు వచ్చి గ్రామాల్లో ఏమంటి పరిస్థితులు పడుతున్నాడో, రైతు ఏమి ఇబ్బందులు పడుతున్నాడో, రైతు కూలి ఏ ఇబ్బందులు పడుతున్నాడో, ఆ తాలూకు కార్యక్రమాలు ఏ విధంగా అవినీతి చేసి దోచుకుంటున్నారో
దోచుకుంటున్నారు. ఉదాహరణతో సహా చెప్పారు, ఒక్కొక్కరు చెప్పారు. యూరియా దొరకట్లేదు, 250 రూపాయలు 270 రూపాయలు బస్తా ప్రైవేట్ మార్కెట్లో 500-600 రూపాయలు దొరుకుతుందని చెప్పారు. రేపు చెప్పాలండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కాదు సత్యబాబు గారు చెప్పింది కానీ, లేకపోతే వేదిక మీద పెద్ద చెప్పింది కానీ అబద్ధం, ఇదిగో ఎంత స్టాక్ ఉంది మా దగ్గర, ఇదిగో జిల్లాకి ఇది అవసరం, ఇంత ఉంది, ఇది ఎంత తాలూకా రిజల్ట్స్ ఉన్నాయి అని చెప్పాలండి. ఆనందపడతాడు రైతు. లే దాంట్లో ఎలా కొట్టేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటున్న నాయకులు, దురదృష్టమైన నాయకులు ఇవాళ తయారయ్యారు. ఇవాళ అంతెందుకు, ఇవాళ పనికి ఆహార పథకం మనం ఎప్పటి నుంచో దేశంలో పనికి ఆహార పథకాన్ని చూసాం. ఇవాళ దాన్ని వచ్చి మంగళం పాయడానికి ప్రయత్నం చేసింది దేశం మొత్తం మీద. సరే, దేశం మొత్తం మీద వచ్చి మంగళం పాయడానికి చూస్తుంటే మన జిల్లాలో జరుగుతున్న మరి కార్యక్రమం ఏంటంటే, ఎప్పుడు నేను చూడలే. ఎప్పుడు నేను రాజకీయాలు నిలబట్టి 15 నుంచి ఉన్నాను, కానీ ఆర్గనైజ్డ్గా, దయచేసి రికార్డ్ చేయండి, ఆర్గనైజ్డ్గా నేను ఇవాళ లెటర్ కూడా రాశాను ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మన సిఎస్కి, కన్సర్న్ సెక్రటరీకి, అందరికీ కూడా ఆర్గనైజ్డ్గా విజయనగరం మండలంలో పనికి రాకుండా వాళ్ళకి మస్తర్లు వేసేసి, పోనీ డబ్బులు ఏమైనా వాళ్ళకి ఇస్తే పర్వాలే, అధికారులకు తినేసి ఆ డబ్బులు వచ్చాడో రాజకీయానికి ఇచ్చామని చెప్పడం చూస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ? ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ? దీన్ని అడ్డుకట్టేయాలి. నేను ఎవరో విమర్శిస్తానని కాదు, ఇది అడ్డుకట్ట అయిపోతే దానివల్ల వ్యవస్థకు ప్రమాదం. ఎక్కడో జరుగుతాయి, ఒక ఊరిలో మనకు తెలుసు, మనందరూ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన వాళ్ళే, ఏ మేటో లేకపోతే ఏ ఫీల్డ్ అసిస్టెంటో లేకపోతే ఏ సర్పంచో లేకపోతే ఎంపీడీసో ఏ నాయకుడో ఒక 2 మస్తర్లు వేసేసి ఆ డబ్బులు ఆడి కొట్టించుకోవడం అనేది ఎక్కడ చూసాం. కానీ ఆర్గనైజ్గా మొత్తం మండలం అంతా చేయడం అనేది ఎక్కడ చూడలే. ఇవాళ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయింది, 19-20 నెలలు అనుకుంటాం, 20 నెలలు అయింది. ఎవరికైనా కొత్తగా ఒక వృద్ధుడికి కానీ, ఒక భర్త చనిపోయిన ఒక వితంతువుకి కానీ పెన్షన్ ఇచ్చారా? మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసాం? జనవరిలోనూ జూలైలోనూ 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళం. ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏంటి? దీనికి రాజకీయాలు కావాలా? దీనికోసం మనం ఆలోచించాలా? దయచేసి అందరూ ఆలోచన చేయండి. మోడీ గారు వచ్చాక చెప్తారు, ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఎస్, భారతదేశం వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దానిలో ఎవరికి ఏ విధమైన అభిప్రాయభేదం కానీ, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కానీ ఎవరికి లేదు. ఆ దేశంలో దాంట్లో భారతదేశం వచ్చి ప్రజాస్వామ్యానికి అమ్మ తల్లి లాంటిది అని చెప్పారు. ఎస్, తల్లి లాంటిదే. కానీ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది? మరి ఎన్డీఏ కూటమే కదా మోడీ గారు ఇక్కడ. మరి మీరున్న భాగస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రం ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? నిన్నగాక మొన్న ఆ పన్నాళ్ళలో 2 సంవత్సరాలు అయింది ఊరు పరిస్థితిని చేశారు 200 కుటుంబాలని. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 2 సంవత్సరాలు చేస్తే ఓ భార్యకి బాగోలేదని చెప్పిన భర్త వచ్చి వస్తే ఆడ చంపేస్తారు. ఆ చంపిన వాడిని దానం చేయడానికి వెళ్తే నీ తాలూకా ఐడి కార్డు చూపెట్టు, నీ ఐడి కార్డు చూపెట్టు అని చెప్పి ఆధార్ కార్డు చూపెట్టి అడుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? దయచేసి ఆలోచన చేయండి. ఎక్కడో జరిగింది కదా పల్నాడులోనూ, మనకెందుకు అంటే కాదు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ రకంగా ముందుకెళ్తుందో, ఏ రకంగా దెబ్బతింటుందో దీన్ని కాపాడుకోవాలని బాధ్యత మన అందరికీ కూడా, బాధ్యత వ్యక్తులుగా మన అందరికీ ఉంది. అందుకు మీకు చెప్తున్నాను, నేనే దీన్ని పట్టుకొని రేపు ధర్నాలు చేసి లేకపోతే వచ్చి ఇచ్చేయడం కాదు. కనీసం విషయాన్ని మన పరిజ్ఞానాన్ని మన దృష్టిలో పెట్టుకుని ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందో
ఈ దుర్మార్గులకి ఏ విధంగా మనం బుద్ధి చెప్పడానికి మనం ఎంత బాధ్యతగా మన తాలూకా వ్యక్తిత్వాన్ని మన తాలూకా వ్యవహారాన్ని మార్చుకోవాలో అది మార్చుకోమని చెప్పడానికే ఈ మాట చెప్పాను మీ అందరికీ.